జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మహర్షి ఉద్దేశ్యం అయోధ్యకాండ అన్నది ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి, రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నారు అన్నదాన్ని బట్టి నిర్ణయం చెయ్యాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. ఆ కాండల పేర్లు పెట్టడంలోనే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు. అందుకే మిగిలిన కవులకందరికీ కూడా నేను మార్గనిర్దేశనం చేస్తున్నాను. ఏ కాండకి ఏ పేరు ఎలా పెట్టాలి అన్నది రామాయణంలో కాండల యొక్క పేర్లు ఉంచడంలో నేను ఆవిష్కరించాను అన్నారు. ఇది ఇతరులైనటువంటి కవులు తరువాతి కాలంలో వాంగ్మయాన్ని ఇచ్చినప్పుడు ఆదర్శంగా తీసుకొని పేర్లు ఎలా ఉంచాలో నేర్చుకుంటారు అన్నారు. ఏమిటి మహర్షి యొక్క మనస్సులోని మాట? ఎందుచేతనంటే మీరు ఎలా అన్వయం చేసినా సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన హృదయం ఏమిటి అన్నది ఆవిష్కరించడం కష్టం అవుతూ ఉంటుంది. నిజానికి ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే బాలకాండ అని ఎందుకన్నారంటే, ఒక వ్యక్తి బాలుడిగా ఉన్నప్పుడు చేసేటటువంటి పని గురువుగారి దగ్గర కూర్చుంటాడు. గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు చెప్పినటువంటి శాస్త్రాన్నంతటినీ కూడా అభ్యాసం చేసి వేదము పరమ ప్రమాణము అనేటటువంటి నిర్ణయాన్ని పొంది ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుష్ఠించినటువంటి కారణం చేత ఎలా సర్వతోముఖంగా క్షేమాన్ని, భద్రతని, ఐహిక ఆముష్మిక సుఖములను పొందవచ్చో నిర్ణయం చేసుకుంటాడు. చేసుకొని మనసులో దాని మీద తిరుగులేనటువంటి విశ్వాసాన్ని పొందుతాడు. అలా గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకున్నటువంటి కారణం చేత శాస్త్రం మీద విశేషమైనటువంటి విశ్వాసమును పొందడానికి యోగ్యమైనటువంటి అవస్థ వర్ణింపబడినటువంటి కాండ కాబట్టి బాలకాండ. అది కేవలం రాముడి బాల్యం కాదు, ఎవరి బాల్యమైనా అలాగే గడుస్తుంది. సనాతన ధర్మంలో ఒక వ్యక్తి పరిఢవిల్లేటటువంటి క్రమం ఎలా ఉంటుంది అన్నది రామాయణంలో నిర్దేశించారు. ఎందుకని అంటే శ్రీరామాయణం వేదోపబృంహణం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పారు. వేదమే శ్రీరామాయణంగా భూమి మీద నడయాడింది. అయినప్పుడు వేదము యొక్క హృదయం ఎలా ఉంటుందో రామాయణంలో కాండల యొక్క నిర్ణయం కూడా అలాగే జరగాలి. ఒక వ్యక్తి బాల్యంలో గురువుగారిని ఆశ్రయించి శాస్త్రమునందు శ్రద్ధ పొందేటటువంటి క్రమాన్ని ఆవిష్కరించినటువంటి కాండ బాలకాండ. ఇక రెండవ కాండ అయోధ్యకాండ. అయోధ్య అంటే జయింప శక్యము కానిది అని అర్థం. దేని చేత జయింప శక్యము కానిది అంటే బాల్యంలో ఏ శాస్త్రాన్ని గురువుగారి దగ్గర అభ్యాసం చేశాడో ఆ శాస్త్రాన్నే మళ్ళీ తాను గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటాడు. అలా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని కామాన్ని, అర్థాన్ని ధర్మంతో ముడివేసి హృదయాన్ని భగవంతుని యొక్క దేవాలయంగా మార్చుకుని దుష్టమైనటువంటి ఆలోచనలు అందులో ప్రవేశించడానికి వీలులేని దుర్భేద్యమైనటువంటి కోటగా నిర్మాణం చేసుకునేటటువంటి ప్రయత్నము జరిగేటటువంటి కాలం కాబట్టి ఆ గృహస్థాశ్రమాన్ని వర్ణించినటువంటి కాండ కాబట్టి ఒక వ్యక్తి హృదయము దుర్భేద్యమైన కోటయై భగవంతునికి దేవాలయంగా మారవలసినటువంటి ఆవశ్యకతని వర్ణించిన కాండ కాబట్టి అయోధ్యకాండ. మూడవది అరణ్యకాండ. అరణ్యకాండ ఎందుకైంది అంటే గృహస్థాశ్రమంలో ఉండి బిడ్డల్ని కన్న తర్వాత ఆ బిడ్డలు ఒక యోగ్యమైనటువంటి వయస్సుని పొంది వాళ్ళు పొందవలసినటువంటి సంస్కారములు పొందిన తరువాత ఆ బిడ్డలు ఒక పరిణతిని పొందితే ఇక వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కబెట్టుకోగలరనేటటువంటి స్థితి కలిగిన తరువాత యజమాని వైరాగ్యాన్ని పొందాలి. వైరాగ్యానికి ప్రతీక ఏది అంటే అరణ్యం. అందుకే ఇక వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అలా వైరాగ్యాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడతారు అన్నది వేద హృదయాన్ని ఆవిష్కరించడం అరణ్యకాండ. ఇక అరణ్యానికి వెళ్ళి వానప్రస్థంలో ఉన్నటువంటి వ్యక్తి చెయ్యవలసినటువంటి పనిని నిర్ణయించి ఆ సౌందర్యాన్ని ఆవిష్కరించే కాండ కాబట్టి సుందరకాండ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.